లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలామంది నాకు ఫోన్ చేసి రకరకాల సమస్యల గురించి ఇబ్బందుల గురించి నాకు తెలియజేశారు. అందుకే ఈరోజు ఆకస్మికంగా పిఎంపాలెం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ జ్యురిడిక్షన్లో చాలా చోట్ల లైట్స్ వెలగడం లేదు, చాలా చోట్ల చిమ్మ చీకటిగా ఉంది. పోదలు చాలా చోట్ల కంప చెట్లు అటువంటి ఏరియాలో దాక్కొని గాంజాయి సేవించడం, ఓపెన్ డ్రింకింగ్, అసాంఘిక కార్యకలాపాలు నడపడం అన్నీ సాధ్యం. అందుకే నేను సిఐ గారికి చెప్పాను. ఆయన 1 month టైం తీసుకుంటారని చెప్పారండి. ఆ 1 month టైంలో ప్రతి చోట లైట్ ఫిట్ చేయడం, పోదలు క్లీన్ చేయడం అది చేస్తారని నాకు హామీ ఇచ్చారండి. అదే మాదిరిగా ఇక్కడ ట్రాఫిక్ వయలేషన్స్ ఎక్కువ వస్తూ చూశాను. ఓవర్లోడెడ్ ఆటోస్ వెళ్తున్నాయి. సో ట్రాఫిక్ జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ట్రాఫిక్ వయలేషన్ మీద దృష్టి సారించమని చెప్పాము. ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, గ్యాంబ్లింగు, ఓపెన్ డ్రింకింగ్, ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ పూర్తిగా అరికట్టాలి. ప్రజలకు పోలీస్ మీద నమ్మకం ఉండాలి, అలా పనిచేయాలి. ఈరోజు సాయంత్రం వచ్చి చూసాము, చాలామంది ప్రజలు వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. సో అంతసేపు ప్రజలు వెయిట్ చేయకూడదు. వాళ్ళు వెయిట్ చేయాలంటే వాళ్ళు కూర్చోబెట్టడానికి ఏర్పాటు చేయండి. వాళ్ళు నిల్చొని చాలా సేపు ఉన్నారు. సో వెంటనే ప్రజలు రాగానే వెంటనే వాళ్లకు మర్యాదగా లోపల కూర్చోబెట్టి వెంటనే పరిష్కారం చేయాలి. ఈరోజు పరిష్కారం చేయలేకపోతే ఇంకొక రోజు టైం చెప్పండి. ప్రజలకు కూడా టైం విలువైన టైం, మా టైం విలువైన టైం. కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు. ఒకవేళ సిఐ పిలిస్తే పిలిచిన టైంలో సిఐ ఉండాలి. ఎస్ఐ పిలిచిన ఏ టైంకి మీరు పిలిచినారు ఆ టైంకి ఎస్ఐ ఉండాలి. సో ప్రజలు వచ్చి మా పోలీస్ కోసం ఎదురు చూడకూడదు, అది కూడా మనం చూడాలి. సో మా పిఎంపాలెం పోలీస్ ఇంకా భవిష్యత్తులో ఇంకా సక్రమంగా పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది. ఈ పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్లో కూడా చూస్తే సీజ్ వెహికల్స్ పెట్టారు. అవి కూడా తీపించడం యాజ్ పర్ డ్యూ ప్రొసీడ్యూర్ చేయమని చెప్పాము. అదే మాదిరిగా పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్ కూడా శుభ్రంగా ఉంచమని చెప్పాము. పోలీస్ స్టేషన్ సిబ్బందికి వెల్ఫేర్ గురించి అడిగితే వాళ్ళు ఎటువంటి సమస్య లేదని చెప్పారండి. సో మా ఫోన్ నెంబర్ అందరికీ ఇచ్చాను. పిఎంపాలెం పబ్లిక్కి ఇచ్చాము, పిఎంపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఇచ్చాము. ఎటువంటి ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేసి లేకపోతే SMS లేకపోతే వాట్సాప్ ద్వారా తెలియజేయమని చెప్పాను. మా రిపోర్టర్ ఫ్రెండ్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ సహకారం కూడా కావాలి. ఎక్కడైనా గాంజాయి గురించి, అసాంఘిక కార్యకలాపాల గురించి, ట్రాఫిక్ సమస్య గురించి, లేకపోతే చిట్టి వ్యాపారం ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి. మేము ఖచ్చితంగా స్పందిస్తాం. ప్రజల కోసం మేము 24/7 పనిచేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా మీ సహకారంతో, ప్రజల సహకారంతో ఇలాగే పనిచేస్తాం. ఆ రోజు జీవీఎంసీ కమిషనర్ గారికి చెప్పాము. ఆ రోజు నుంచి రెగ్యులర్గా జీవీఎంసీ కమిషనర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో కలిసి ఆయనకు రిక్వెస్ట్ చేశాను. మాకు ముఖ్యమైన ప్రాబ్లమ్స్ నెంబర్ 1 CCTVs పనిచేయట్లేదు. చాలా చోట్ల CCTVs లేవు. సిమిలర్గా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయట్లేదు, చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు. అండ్ పెడెస్ట్రియన్ సిగ్నల్స్ పనిచేయట్లేదు, చాలా చోట్ల పెడెస్ట్రియన్ సిగ్నల్స్ లేవు. ఈ 3 దాంట్లో మాకు సహకారం కావాలి. ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో ఇవన్నీ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారండి. సార్, ప్రధానంగా విశాఖ జిల్లాలో సివిల్ కేసులు కూడా రోజుకి పెరుగుతున్నాయి సార్. వీటి మీద మీరు ఏ విధంగా దృష్టి పెడతారు? ఇప్పుడు సివిల్ కేసెస్ చాలా ఉన్నాయి. కోర్టు వెళ్ళండి చెప్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అందుకే మేము ఇక్కడ ప్రీ లిటిగేషన్ సెల్ ఒకటి పెట్టాము. అక్కడ సివిల్ అడ్మినిస్ట్రేషన్ నుండి కొందరు, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుండి కొందరు, కౌన్సిలర్స్ కొందరిని పిలిపించి అక్కడ ఇరు వర్గాలని పిలిపించి ఇటువంటి సివిల్ డిస్ప్యూట్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. జియో కూడా ఉంది ఆ విధంగా పరిష్కారం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. చూడండి, ప్రతి స్టేషన్లో కొన్ని ల్యాప్సెస్ ఉంటాయి. మేము అందుకే చెప్తాము, ఫ్యూచర్లో ఈ తప్పులు జరగనీయకుండా చూడాలి. కానీ ముఖ్యంగా పబ్లిక్కి పోలీస్ మీద నమ్మకం ఉందా లేదా, పబ్లిక్
కంప్లైంట్ చేస్తే పోలీస్ స్పందిస్తున్నారా లేదా, ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా లేదా, అలా జరుగుతూ ఉంటే పోలీస్ వాళ్ళు స్పందిస్తున్నారా లేకపోతే కామ్గా ఉంటున్నారా, అదే ముఖ్యం. ఈ ఒకరోజు అప్డేట్ చేయలేదు, రేపు అప్డేట్ చేస్తారు, అవి చిన్న చిన్న ఇష్యూస్, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.